మన దేశంలో కులానికి ఓ రేటు పెట్టి మత మార్పిడి చేస్తున్నారని మీకు తెలుసా? టీనేజ్ వయసులోని అమ్మాయిలకు ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు. అదే ఈ ఉగ్రవాదులకు ఆసరాగా మారింది. ఇంటర్నేషనల్ నుంచి వందల కోట్ల నిధులు మన దేశానికి వస్తున్నాయి. ఎందుకో తెలుసా? జస్ట్ మత మార్పిడి చేయడానికే. జస్ట్ ఒక రంగురాళ్ళు అమ్ముకునేవాడు మత మార్పిడి చేసి వందల కోట్ల నిధులు తెచ్చుకున్నాడంటే ఆ ఒక్కడు ఎంతమందిని మత మార్పిడి చేసి ఉంటాడు ఊహించుకోండి. అలాంటి ఓ ఉగ్రవాది కథ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చంగూర్ బాబా పేరేదో తేడాగా ఉందని అనుకుంటున్నారు కదా? పేరే కాదు, మంచి కూడా తేడానే. దేశంలో కన్వర్షన్ జిహాద్కు పాల్పడిన ఈ చంగూర్ బాబా కులానికి ఓ రేటు పెట్టి అమ్మాయిలను మత మార్పిడి చేశాడు. ఉంగరాలు అమ్ముకునే ఫకీర్ గాడు విదేశాల నుంచి మత మార్పిడి పేరిట 500 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాడంటే వీడు ఎంతటి దుర్మార్గుడో ఇట్టే అర్థమైపోతుంది. రీసెంట్గా ఈ చంగూర్ బాబాపై ఈడీ దృష్టి సారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీడికి ఇంటర్నేషనల్ టెర్రర్ ఆర్గనైజేషన్స్తో సంబంధాలు ఉన్నాయన్న విషయం వెలుగు చూసింది. అయితే అసలు ఈ చంగూర్ బాబా ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పటి వరకు ఏమేం చేశాడు చూద్దాం. చంగూర్ బాబాగా పీర్ బాబాగా పేరున్న జమాలుద్దీన్ నేపాల్ సరిహద్దు జిల్లా అయిన బలరాంపూర్లోని రెహ్రా మఫీ గ్రామానికి చెందినవాడు. సైకిల్పై ఉంగరాలు రంగురాళ్ళు అమ్ముకునేవాడు. కానీ అనూహ్యంగా 10 ఏళ్లలో కోట్లాది రూపాయలకు పడగలెత్తాడు. అరబ్ దేశాల నుంచి విరాళాలు తీసుకునేవాడు. 100కి పైగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా సుమారు 500 కోట్ల లావాదేవీలు సాగించాడు. వీడికి 2 కీలకమైన ప్రాపర్టీలు కూడా ఉన్నట్లు గుర్తించింది ఈడీ. వీటిలో ఒకటి బలరాంపూర్లో, మరొకటి మహారాష్ట్రలోని లోనావాలాలో ఉన్నాయి. వీటి విలువ 18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. లోనావాలాలో ఆస్తిని ఆగస్టు 2023లో కొనుగోలు చేశాడు. దీనిని తన పేరున, తన అసోసియేట్ పేరున జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈడీ అధికారుల సమాచారం ప్రకారం మహ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి లోనావాలాలోని భూమిని చంగూర్ బాబాకు అమ్మేశాడు. ఇదే పేరుతో ఉన్న వ్యక్తి బాబా అకౌంట్లోకి నిధులు పంపినట్లు కూడా అనుమానిస్తూ ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలోని మత మార్పిడి రాకెట్ వెలుగులోకి రావడంతో చంగూర్ బాబా గుట్టు రట్టయింది. పేదలు, నిరాశ్రయులు, వితంతువులకు డబ్బులు, వివాహ హామీలు, బెదిరింపులతో మత మార్పిడి చేసేలా ప్రలోభపెట్టే ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మత మార్పిడులు షెడ్యూల్ కులాలు, సామాజికంగా బలహీన వర్గాలపై ప్రభావం చూపడమే ఈ మాఫియా ప్రధాన ఉద్దేశం. నేపాల్ సరిహద్దుల్లోని బలరాంపూర్ జిల్లాలో రేహ్రా గ్రామానికి చెందిన చంగూర్ బాబా గ్రామ సర్పంచిగా ఎన్నికైన తర్వాత ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నాడు. ఆ తర్వాత తన సన్నిహితురాలు నీతుతో కలిసి మద్పూర్లో దర్గా సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఓ భవనాన్ని నిర్మించాడు. దాని ద్వారానే తన దందాను సాగించాడు. ఈ భవనాన్ని యూపీ గవర్నమెంట్ బుల్డోజర్తో కూల్చివేసింది. ఈ భవనంలో ఓ పోర్షన్లో చంగూర్ బాబా, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉండేవారు. ఇంకో పోర్షన్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముందు ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పిన అతను కొన్నాళ్లకు మాట మార్చేశాడు. స్కూల్ లేదా కాలేజీ నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ ఆ భవనాన్ని ఎందుకు నిర్మించాడన్నది ఇప్పటికీ చెప్పలేదు. ఎందుకంటే అది వాడి సొంతానికి నిర్మించుకున్నాడు. జలాలుద్దీన్ మత మార్పిడి రాకెట్ను నిర్వహించే క్రమంలో కోడ్ భాషను ఉపయోగించేవాడు. తాజాగా యూపీ ఏటీఎస్ దీన్ని ఛేదించింది. అతడి బృందం లక్ష్యంగా ఎంచుకున్న మహిళలను ప్రాజెక్ట్ అని, మత మార్పిడిని మిట్టి పలట్నా అని, మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడానికి కాజల్ కర్నా అని, జలాలుద్దీన్తో భేటీ ఏర్పాటు చేయడాన్ని దీదార్ అని వ్యవహరించేవాడు. ఇలా కోడ్ నేమ్స్తో మత మార్పిడులు చేసేవాడు. అలా చేయడం ద్వారా కులానికి ఓ రేటు చొప్పున విదేశాల నుంచి నిధులు తెచ్చుకునేవాడు. ఈ నిధులను ఉగ్రవాద సంస్థల నుంచి కూడా పొందేవాడు. వాళ్ళు వీళ్ళు అని కాదు, విదేశాల్లో ఎవడు డబ్బులు ఇస్తే వాడి నుంచి తెచ్చేసుకున్నాడు. జస్ట్ మత మార్పిడులు చేస్తూ 500 కోట్ల ఫండింగ్ తెచ్చుకున్నాడంటే మన దేశంపై విదేశీ సంస్థలు ఎలా టార్గెట్ చేశాయో ఇట్టే అర్థమైపోతుంది. మత మార్పిడులు, ఉగ్ర నిధుల ఆరోపణలను ఎదుర్కొంటున్న జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఏజెన్సీల దర్యాప్తులో వెలుగు చూసిన రెడ్ డైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వాటి ప్రకారం విదేశాల నుంచి 500 కోట్ల ఫండింగ్ ఆయన అందుకున్నట్లు తెలుస్తోంది. యూపీలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దాడుల్లో చంగూర్ విలాసవంతమైన భవంతిలో ఈ డైరీ దొరికినట్లు చెబుతూ ఉన్నారు. అందులో పలువురు రాజకీయ నేతలు, మాజీ అధికారుల పేర్లు ఉన్నాయని కూడా తెలుస్తోంది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి చంగూర్ బాబా ఆర్థిక సహాయం కూడా అందించాడని సమాచారం. మొత్తానికి యూపీలో యోగి గవర్నమెంట్ ఈ చంగూర్ బాబా అంతు తేల్చడానికి సిద్ధమవుతోంది.
తన రాష్ట్రంలో మత మార్పిడి రాకెట్కు ఎక్కడ ఆస్కారం ఇవ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు యోగి. అలాంటి చోట్ల చంగూర్ బాబా విషయం వెలుగు చూడటంతో యోగి సీరియస్ అయ్యారు. చంగూర్ బాబా చర్యలు సామాజికంగానే మాత్రమే కాదు, దేశ భద్రతకు కూడా ముప్పు కలిగించేలా ఉన్నాయని, ఇలాంటి వారిపై క్షమాపణ అనే మాట కూడా ఉండదని, అతడికి సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేసేస్తామని యోగి హెచ్చరించారు. దీంతో వీడి భరతం పట్టేందుకు యోగి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వీడి నెట్వర్క్ ఏమిటి, ఇంకా దేశంలో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారన్న దానిపై కూపీ లాగేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీడి నుంచి మత మార్పిడికి గురైన అమ్మాయిలను ఘర్ వాపసీ చేయడానికి హిందూ సంఘాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తానికి మన దేశంలో మత మార్పిడి కోసం విదేశీ ఉగ్రవాద సంస్థలు భారీగా స్కెచ్ వేసినట్లు ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. అందుకే హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ది కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఊరికే తీయలేదు, అందులో ఎంతో కొంత నిజం ఉంది. సో ఇప్పటికైనా ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కు షేర్ చేసి అవేర్నెస్ తీసుకురండి. అండ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.